చింతపల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో సిరికొండలో ఉన్నటువంటి 532కి సంబంధించిన 2 సర్వే నెంబర్లు 2004లో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా పట్టాలిచ్చింది. సుమారు 250 మందికి 1150 సర్వే నెంబర్లో పట్టాలిచ్చి దానికి సంబంధించి సిఎల్డీపీ కూడా అమలు చేసింది. ఆ భూమిలో సాగులో ఉన్నటువంటి భూములలో అక్రమంగా ఫారెస్ట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా కందకాలు కొట్టి ఆ భూములు లాక్కున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూముల్ని కాంగ్రెస్ ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి అనేక సార్లు రిప్రజెంట్ చేశారు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఇప్పటికి సంవత్సర కాలం అయింది, 10 సార్లు ఇప్పటికి దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ భూములన్నింటి వెంటనే పేదలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు టైం ఇచ్చారు. డిఎఫ్ఓ గారు లేరు. ఏదేమైనా ఈ వారం 10 రోజులలో కనుక దానికి పరిష్కారం కనుక చూపకపోతే తప్పనిసరిగా ఆ భూములకు పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొచ్చినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సిరికొండకు సంబంధించి హైకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వెళ్ళకపోతే, హైకోర్టు చెప్పినా కూడా ఈ ఫారెస్ట్ వెళ్ళకపోతే ఇది చాలా అన్యాయమైన విషయం. అందుకని చట్టాల మీద ప్రజలకు నమ్మకాలు ఉండాలంటే పరిష్కారం అనేది ఏదో ఒక రకంగా చూపించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ప్రజావాణి అంటే దరఖాస్తులు వెలువ రావటమే, ఏ సమస్య కూడా పరిష్కారం చూపినటువంటి స్థితి లేదు. ఇది ఒక బూటకంగా మారకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాలపై, జిల్లా కలెక్టర్పై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.